నేను ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ప్రభుత్వం పర్లేదు కానీ కొంత బాగుంది కానీ కొద్దిగా ప్లాంట్ గురించి కొద్దిగా పట్టించుకుంటే స్టీల్ ప్లాంట్ గురించి పట్టింది కొద్దిగా ఇంకా బాగుంది ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ ఏంటి ప్రైవేటీకరణ చేసేస్తామంటున్నారు చెప్తున్నారు. అలాగే పబ్లిక్ టాక్ వస్తుంది మరి. ఆ, మరి ఏమో ఇక నా ప్రభుత్వం ఏది చేస్తుందో కొద్దిగా ప్లాంట్ గురించి కొద్దిగా చూసుకుంటే ఆ, కొద్దిగా పరిపాలన బాగుంటుంది, ప్రజలు బాగుపడతారు, ఆ. అందరూ హ్యాపీగా ఉంటారు. స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి వర్కర్లను కానీ క్యాంటీన్లు కానీ పరిణామం తీసేయడాన్ని ఎలా చూస్తారు? ఈ విషయానికి కొద్దిగా బాధాకరం కానీ దాని గురించి కొద్దిగా పట్టించుకుంటే, ఎందుకంటే కుటుంబాలు కొన్ని రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఆ, అలా కాకుండా కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా యాక్షన్ తీసుకుంటే ఆ. కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టీల్ ప్లాంట్ మా గవర్నమెంట్గా వండి మేము రన్ చేస్తామని చెప్పారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకని ఆ మాటలు చెప్పలేకపోతున్నారు? చెప్పలేకపోతుందంటే మరి ముందు ప్రభుత్వం బట్టి వాళ్ళు కూడా మరి ఏమో వాళ్ళకి ఏమున్నాయో ఆ, ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఏటి ఉన్నది కానీ కొంత పర్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ప్లాంట్ గురించి కొద్దిగా పట్టించుకుంటే జనాలు కొద్దిగా హ్యాపీగా ఉంటారు, విశాఖ జిల్లా కూడా హ్యాపీగా ఉంటుంది, ప్రజలు కూడా బాగుంటారు. చూస్తున్నారు విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాదని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీ ఇచ్చారు. అయినా సరే ఈ పక్కన పెట్టడానికి మనకి రాజధాని విశాఖపట్నం వేస్ట్ అండి, అమరావతి మంచిది. ఎందుకంటే అన్ని జిల్లాలకు సెంటర్ కాబట్టి అన్నిటికీ బాగుంటుంది కదా, అమరావతి మంచిది. ఓకే, అంత బాగుంటుందా? బాగుంటుంది అనుకుంటాం మేము. మరి ఇప్పుడు మీ ప్రాంతం అభివృద్ధి చెందొద్దా? చెప్తాం కదా, ప్లాంట్ కానీ బాగుంది అనుకో ఈ జిల్లాకి పర్వాలేదు, ఈ జిల్లాకి ఈ మన రాష్ట్రానికి పర్లేదు. మరి తీసేస్తున్నారుగా. తీరు వాళ్ళకి అనటానికి పబ్లిక్ టాక్ కానీ ఇంకా స్పష్టంగా తెలియదు.